నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మీకందరికీ తెలుసు, ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు. ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా. ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి ముందులో భవిష్యత్తు తరాలకు కానీ, ఈ తరం వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు. కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. ఈరోజు మా అధికారులు కానియచ్చు, నాయకులు కానియచ్చు, గ్రామ సభ ఏర్పాటు చేయండి, నేను వస్తాను అని చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు, దాని చుట్టూరా గ్రామ ప్రజలు, నాయకులు మీరందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను. మేబీ అధికారులకు కానీ, నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి 5 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇద్దరు ఈరోజు ఒకే రోజున అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసినందువల్ల సంతోషంతో కాబోలు ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే అంటే క్లోజ్గా రాగలిగే ఇది ఉండాలి. ఇలా ఒక స్టేజ్ వేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక, మధ్యలో ప్రెస్ వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు చూడలేక ఇవన్నీ ఉండకూడదు. ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వర్తించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోయింది. మీకు అందరికీ తెలుసు, మేము ఎలక్షన్స్ ముందు మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సమస్యలు ముందుగానే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను కొత్త కాబట్టి, నాకు గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు తెలియవు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, నేను ముందుగా ఒక టీంని పంపించి వాళ్ళ ద్వారా ఏమేం సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో గ్రామ ప్రజలతో చర్చించి అవి మీతో నేను మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ కోవూరుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అశోకన్న చెప్పినట్టు కొన్ని కాలువలు చూశాను. అవి విపరీతంగా పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు, అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి అది వేరే విషయం, దానివల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది. ఆ సమస్యని మొన్న మేము ఒక 15 రోజులు 20 రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము. అది కొనసాగుతూ ఉంది. ఈ గ్రామం మొత్తం, కోవూరు గ్రామం మొత్తం ఏమేమి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మెషిన్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇదే విధంగా మెయిన్గా మంచినీళ్ళు ప్రతి గ్రామంలో, ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఎవరెవరు మాకు నీళ్ళు లేవంటున్నారో మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం, పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం, అదేవిధంగా మోటార్లు కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం. నాకు తెలిసి
నేను ఇంచుమించు అందరూ 50% ఆఫ్ పంచాయతీ సెక్రటరీలతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను. బికాస్ ఎందుకంటే వాళ్ళందరూ సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం లైట్ లేకుండా నీళ్లు కూడా అందించకుండా మోటార్ కాలిపోతే దాన్ని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు. సో నేను వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడే ఏ ఊరు నుంచి ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య అక్కడికక్కడికే తీసి నిన్న మొన్న దామరమడుగు నుంచి వచ్చారు, వాళ్ళకి నీళ్లు లేవు. ఇప్పుడు కొత్త మోటార్ వేయించి నీళ్లు ఇమీడియట్గా ఇప్పించాము. అదే అంటే పంచాయతీలో డబ్బులు లేవంటున్నారు, అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము. అదేవిధంగా ముదివర్తి, మొన్ననే మీరు ముదివర్తి గ్రామం చూశారు, అది కూడా అంతే, వాటర్ లేదు అని చెప్పి ఇచ్చేశారు. అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఇమీడియట్గా వాటర్ ట్యాంకులు పెట్టించి వాటర్ తోలిచ్చి దాని తర్వాత మోటార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ గ్రామ సభలు అనేటివి ఎంత ముఖ్యమో మీరు ఇవన్నీ చూస్తే అర్థమవుద్ది. ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్యలు మనమేమో వేరే దగ్గర కూర్చొని ఉంటాం, నాయకులు వేరే దగ్గర ఉంటారు, అధికారులు వేరే దగ్గర ఉంటారు, వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, చెప్పినా వినే సర్పంచులు ఉండరు సగం మంది, పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు మాటలు వినరు. సో ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, ఈ గ్రామ సభలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఇవి గ్రామ సభలు అనేటివి మనం చూడనే లేదు, పంచాయతీల్లో నిధులు అనేటివి చూడనే లేదు. తిరిగి మనకి మంచి రోజులు రాబోతున్నాయి. పంచాయతీలు మనం ముందుగా అనుకున్నట్టే అభివృద్ధి సంక్షేమం సక్రమంగా పాలించగల ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తించి మీరందరూ ఆయన్ని అత్యంత అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు. సో కాబట్టి ముందు ఆయన పంచాయతీల మీదనే మనసు పెట్టి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా మీ అందరి కోరికలు ముందు పంచాయతీ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రజల్లో ప్రతి ఇంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అందరూ నాకు చెప్పిన వరకు మంచినీళ్ళు ఒకటైతే ప్రతి ఊర్లో శ్మశానం సమస్య కూడా ఉంది. ఈ సమస్యలు నేను ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, ప్రతి పంచాయతీలో ఎందుకు ఇది చిన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవి. శ్మశానాలు అనేటివి చాలా అవసరం. చనిపోతే వాళ్ళని పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానం లేకుండా, చనిపోయింది ఒక పక్కన వేడుస్తుంటే పూడ్చిపెట్టడానికి స్థలం లేక ఇంకో పక్క ఏడుస్తున్నారు ప్రజలు. కాబట్టి దానికంటూ ఏం చేయాలో అధికారులందరూ ఆలోచించి నాకు తెలపాలని ఈ కోవూరు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పోయిన ప్రతి దగ్గర శ్మశానం ప్రాబ్లం ఉంది, దాన్ని నేను తీరుస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను. దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను. కానీ ఏ రకంగా ముందుకెళ్లాలో, ఎక్కడ స్థలం ఉందో ఎంఆర్ఓలు కానీ మిగతా అధికారులు కానీ దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలో మీరు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీలని మనం పల్లెలన్నింటినీ పట్టణాలుగా తీర్చిదిద్దుకోబోతున్నాం. అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో. ఇది ప్రతి ఊరు అభివృద్ధి ప్రదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు. మీరందరూ అనుకుంటూ ఉంటారు, మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు, చౌటి కాలువల గురించి చెప్పలేదు, రోడ్ల గురించి చెప్పలేదని. ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడడం జరిగింది. తప్పకుండా అమ్మ, మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల మీద తొలి ఫైల్ మీద 5 సంతకాలు చేయడం జరిగింది. అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము. పెన్షన్లు అయితేనేమి, మెగా డిఎస్సి అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము. రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇల్లులు అవసరమో, ఎక్కడ కాలువలు అవసరమో. కాలువలు లేకపోవడం వల్ల
గ్రామాల్లో హామ్లెట్స్, ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాము. ఈరోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు. త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుతాయని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కోవూరు సెంటర్ మధ్యలో ఇక్కడ లైటింగ్ అడిగారు, అది కూడా ఇమీడియట్గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను. అలాగే షాదీ మంచల్ గురించి మేము ఆల్రెడీ చెప్పున్నామన్నా, అది తప్పకుండా చేస్తాము. డ్రింకింగ్ వాటర్ గురించి అశోక్ అన్న చెప్పడం జరిగింది, దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక మనం ఎంతవరకైతే డ్రైనేజీలు కోవూరులో తీయగలమో, మీకేమైనా అవసరం ఉంటే, ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరేమైనా చేయాలనుకుంటే, దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోవూరు గ్రామ ప్రజలు ఏ కాదమ్మా, ఇక్కడ అన్ని 84 పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ మీడియా ముందుగా మీకు అందరికీ నేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నాను, మీకు ఏ సమస్యలు ఉన్నా మీ గ్రామంలో వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు. మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీకు అందుబాటులో లేకపోతే నేరుగా నా దగ్గరికి రండి. నేను మీ సమస్యలు తప్పకుండా తీరుస్తానని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజల అభివృద్ధి కోసం ఆయన తిరిగి మళ్ళీ మీ ముందుకు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డారో, అదేవిధంగా నేను మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేని అయ్యాను. కాబట్టి అందరూ కూడా ఈ గ్రామ సభల్ని రాబోయే రోజుల్లో కూడా ఉపయోగించుకోవాలని నాయకుల్ని, అధికారుల్ని, కార్యకర్తల్ని కూడా కోరుతున్నాను. నేను అందరికీ నమస్కారం.